నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్, డాక్టర్ వినయ్ న్యూరో హాస్పిటల్, గద్వాల్. ఈరోజు మనము ఆటిజం గల కారణాలు మరియు లక్షణాలు తెలుసుకుందాం. సో ఆటిజం అంటే పిల్లలలో సరైన మానసిక ఎదుగుదల రాకపోవడం అండి. ఆటిజం గల కారణాలు ఏమిటి అన్నట్టంటే, తల్లి ప్రెగ్నెన్సీ టైంలో సివియర్‌గా ఎమోషనల్ స్ట్రెస్‌కి గురి కావడం వల్ల, మరియు తల్లికి ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ఫెక్షన్ బారిన పడడం వల్ల ఆటిజం అన్నది పిల్లలలో వస్తూ ఉంటుంది. 2 పిల్లలు నిండక ముందుకే జన్మించడం వల్ల గూడా అలాంటి పిల్లలలో కూడా ఆటిజం అన్నది తరచుగా చూస్తూ ఉంటాము. 3 జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల గూడా ఆటిజం అన్నది వస్తూ ఉంటుంది. 4 మన మెదడులో సెరోటోనిన్ అండ్ డోపమిన్ అనే 2 కెమికల్స్ ఉంటాయండి. ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ఉత్పత్తి అన్నది జరగకపోయినా మన మెదడులో డిస్టర్బెన్స్ అన్నది జరిగి ఆటిజం అన్నది రావచ్చు. 5 పిల్లలు కరెక్ట్‌గా ఎదిగే టైంలో తల్లిదండ్రులు కరెక్ట్‌గా టైం ఇవ్వకపోవడం వల్ల కూడా ఆటిజం అన్నది పిల్లలలో రావచ్చు. ఆటిజంకి గల లక్షణాలు ఏమిటి అన్నట్టంటే, పిల్లలు ప్రాపర్‌గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం, పిలిచినా పలకకపోవడం, ఒంటరిగా ఆడుకోవడం, ఎవరితో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడకపోవడం, హైపర్ యాక్టివ్‌గా ఉండడం, మరియు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడము, ఏదన్నా శబ్దాలు వచ్చినా పట్టించుకోకపోవడం. ఆటిజంకి గల లక్షణాలు గనక మీ పిల్లలలో ఒకవేళ మీరు చూస్తే వెంటనే పీడియాట్రిషియన్‌ని గాని, న్యూరాలజిస్ట్ గాని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.